వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది మగవారిలో ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అదే అండి త్వరగా స్ఖలనం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అసలుకి ఎందుకు అవుతుంది అంటే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ విషయాలన్నీ తెలియడానికి మనతో పాటు ఉన్నారు ఎండి యునాని డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ నేను విన్నాను సార్, శీఘ్ర స్ఖలనం అనేది మనం చేసుకున్న తప్పుల వల్లనే అది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఎలాంటి తప్పులు మగవారు చేయడం వల్ల శీఘ్రస్ఖలనం అవుతుంది అంటారు? శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. ఇవి రెండు మనకు చాలా మందికి తెలిసిదే. శీఘ్రస్ఖలనము ఉన్న వాళ్లకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. యూజువల్లీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ డెఫినేషన్స్ వేరే వేరే ఉన్నాయి. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ శీఘ్రస్ఖలనం అంటే ఒకవేళ ఎవరైనా 3 నిమిషాల కంటే ముందు వీర్యం వెళ్ళిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఇంతకు ముందు 1 మినిట్ కంటే ముందు వెళ్ళిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు అని చెప్తుండే. ఇప్పుడు 3 మినిట్స్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, మీరు మీ వైఫ్ ని సాటిస్ఫై చేసే వరకు ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోయింది అనుకోండి, ఇక అది కూడా శీఘ్రస్ఖలనం అంటారు. సార్ అసలు సాటిస్ఫై చేయడము అనే పదంలో సో అవతల అంటే పార్ట్నర్ సాటిస్ఫై అయిందా లేదని ఎట్లా తెలుస్తుంది? అది మీరు గివింగ్ సైడ్ ఉన్నారు కదండి, మీరు డామినెంట్, మీరు గివింగ్ సైడ్ ఉన్నారు, మీరు ఇచ్చేటోళ్ళు మీరు. అయితే మీ రెస్పాన్సిబిలిటీ అది వారము. ఆమెకి ఎలా తెలుస్తుందంటే అదే టెక్నిక్ అండి, అది తెలియాలి. తెలియకుండా 40 years 45 years అయిపోయారు ఇప్పుడు కపుల్స్. ఆడవాళ్ళకి అసలు తెలియదు ఇదేంటనేది. ఈ భావి ప్రాప్తి చెందడం అనేది చాలా మటుకు చాలా మందికి తెలియదు. అందుకే ఎలా తెలుసుకోవాలంటే, అది ఒక విపరీతమైన ఆనందం తెస్తుంది బాడీలో. అది వచ్చిందంటే బ్లడ్ ఫ్లో మంచిగా ఒక్కొక్క పార్ట్ కి మీ బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది. ఎంత ఆనందం అవుతుంది అంటే ఇక అసలు లేదండి. ఏదైనా మనం మంచి ఫ్రూట్ తిన్నాం అనుకోండి, మంచిగా ఉంటే ఎంత ఆనందం వస్తుంది. మంచి ఫుడ్ తింటే ఎంత మంచిగా ఉంటది. ఇవన్నీ ఏం పనులు. ఆర్గాజం ఏదైతే ఉంటుందో అది అసలు వరల్డ్ లో ఏది లేదు దానికంటే స్వీట్. అదే మనం ఇవ్వకపోతే తప్పు కదా. కరెక్ట్. అది మీరు అన్యాయం చేసినట్టే. వాళ్లకు అవగాహన లేదు, వాళ్లకు అంటే నాలెడ్జ్ లేదు, వాళ్ళంతా మీ మీదనే డిపెండ్ ఉంటారు. మా హస్బెండ్ అంటే దేవుడు అనుకుని వస్తారు, అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే మీరు కనుక్కోవాలి, మీకు తెలుసు మీకు ఎంత ఆనందం అవుతుంది. చూడండి, ఆర్గాజం వచ్చినప్పుడు అంటే వీర్యం వెళ్ళిపోయినప్పుడు ఎంత ఆనందం వస్తుంది. ఎంత ఒక రకమైన ఆ 30 seconds కానివ్వండి, ఆ వీర్యం వెళ్ళేటప్పుడు ఒక రకమైన ఆనందం. మరి అదే రకమైన ఆనందం ఆమెకు రావాలి. అలా ఇవ్వలేని పక్షంలోనే కదా సార్ ఇప్పుడు హస్బెండ్స్ ని చాలా రకాలుగా వదిలేస్తున్నారు, చాలా రకాలుగా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కూడా. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడైతే చాలా కేసెస్ చూస్తున్నారు, తీసుకెళ్లి హస్బెండ్ చంపేస్తున్నారు. చాలా అవుతున్నాయండి కేసెస్. అందుకే ఏంటంటే సొసైటీలో వాళ్ళు ఏం చేస్తారంటే, సామాన్యంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వచ్చిన తర్వాత ఇక వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారు. వీళ్ళకి అయిపోతే చాలు. ఆ లేడీస్ వాళ్ళు పాపం వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ అలాంటప్పుడు వాళ్ళు ఏదో సంబంధాలు పెట్టుకొని మరి చేసుకుంటే వాళ్ళకి ఒకవేళ అక్కడ ఆర్గనం దొరికింది అనుకోండి, ఇక వాళ్ళు ఉండరు, వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అందుకే మీకు ఒకవేళ ఎవరికైనా ఇది ప్రాబ్లం ఉంటే మీరు డెఫినెట్లీ మాతో వచ్చి కలవండి. యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సింపుల్ అండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సెమినల్ ఫ్లూయిడ్ అయితే చాలా లిక్విడ్ లాగా అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ ఉంది చూడండి. ఈ కాన్సెప్ట్స్ మోడర్న్ వాళ్ళు ఒప్పుకోరు కావచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళది వాళ్ళకు, మాది మాకు. అలోపతిక్ వాళ్ళది వాళ్ళకు అన్సైంటిఫిక్ కనబడొచ్చు, కానీ మా కాన్సెప్ట్ యునానీలో ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకవేళ మనము పాలు వేసామనుకోండి ఒక టేబుల్ మీద, అది వెళ్ళిపోతాయి. అదే ఒకవేళ మనము మలై అంటారు చూడండి, ఏమంటారు దాన్ని, అంటే కొంచెం చిక్కగా ఉంటుంది కదా, అది వేసామనుకోండి అది ఫ్లో అవ్వదు. దీనికి కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ఉంటే అక్కడే ఆగిపోద్ది. అవి లిక్విడ్ వేస్తే అది వెళ్ళిపోతుంది. అయితే మనము ఆ సెమినల్ ఫ్లూయిడ్ ని ఏం చేస్తామంటే కొంచెము థిక్ చేస్తాము, ఫ్లో ఆగిపోద్ది. అది అనమాట. ఇంకోటి అంటే సెన్సిటివ్నెస్ ఉంటుంది అక్కడ, అది కూడా మనము తక్కువ చేస్తాం. సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. ముట్టగానే, ఆలోచించగానే, బట్టల దాకా కానీ వెళ్ళిపోతుంది. అలాంటివి కూడా మేము కంట్రోల్ చేస్తాం అనమాట. దాని సెన్సిటివ్నెస్ ని ఆపుతాము. చాలా మంది అతిగా హస్తప్రయోగం చేసి మనము ఇలా వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వచ్చేస్తాయి. ఎందుకంటే అది బ్రెయిన్ లో మ్యాపింగ్ అయిపోతుంది అనమాట. హస్తప్రయోగం అంటే ఎప్పుడంటే విశాలంగా 2-3 గంటలు కూర్చొని వాళ్ళు పని చేయరు. అప్పుడప్పుడు అయిపోవాలి. ఏదో వాష్రూమ్ వెళ్తారు, అటుపోతారు, 3 వస్తుంది, చూస్తారు, ఏదైనా కనిపించిందంటే అది చేస్తారు. అది తప్పు.
అలాంటప్పుడు అది చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ నైట్ ఆ టైంలో కూడా అక్కడైతే ఎంతసేపు చేశారు అంతసేపు అయిపోద్ది, అది అలవాటు అయిపోద్ది బాడీకి. సార్ ఇంకా కొంతమంది డౌట్లు ఉన్నాయి సార్, కొన్ని డౌట్లు ఏంటంటే మందు తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఎక్కువగా వస్తది అని చెప్పేసి ఉంది. ఇది అపోహనా నిజమా సార్? ఇది ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే ఈ ఆల్కహాల్ కానివ్వండి, సిగరెట్స్ కానివ్వండి, ఇది అతిగా అంటే యూజువల్లీ ఇప్పుడు ఈ టర్మ్ వచ్చేసింది. మేము డాక్టర్స్ అయితే అడ్వైస్ చేస్తాము దాని జోలికి పోవద్దని. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకింగ్ ఉందండి, ఇప్పుడు ఇది సిగరెట్ డబ్బి, ఇప్పుడు ఇది దీని మీద రాసుంది ఇంజూరియస్ టు హెల్త్. దాంతో కూడా వినట్లేదంటే ఇది కూడా వచ్చారు ఇలా అవుతుందని. అయితే వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా కూడా తాగేస్తారు. ఇప్పుడు ఇది చిన్న సిగరెట్, ఇది వాడితే దీంట్లో నికోటిన్ ఉంటుంది సబ్స్టెన్స్, అది ఆ సబ్స్టెన్స్ వెళ్ళి అంటే అంగంలో అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, వివిధ రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. డీటెయిల్ గా ఇది ఏం మనకు చేస్తుంది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము, ఎందుకంటే ఇందులో సబ్స్టెన్స్ ఏముంటది, అది ఏం మనకు ఎఫెక్ట్ చేస్తుంది అంగం పైన, అది చూద్దాము. కానీ డెఫినెట్లీ ఇది మీ టైమింగ్ తక్కువ చేసేస్తుంది, మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా డెఫినెట్లీ వస్తుంది, ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అయితే ఇది కానివ్వండి, బీడీ కానివ్వండి, టొబాకో, జర్దా, డ్రగ్స్, ఇవన్నీ వదిలేయాలండి. దీంతో మీ సెక్షువల్ లైఫ్, మీకు లైంగిక సమస్యలు రావడం ఖాయం. అందుకే మీరు దాని జోలికి పోవద్దు అనమాట. సార్, యునాని మెడిసిన్ ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎలా చికిత్స సార్, యునాని మెడిసిన్స్ అగైన్ మనకు రూట్ కాజ్, లోపల నుంచి ఏ ప్రాబ్లం ఉందో అది తీసేస్తుంది అనమాట. టెంపరీ ట్రీట్మెంట్ తీసుకొని అప్పటిదప్పుడు ఎంజాయ్ చేయడము అలాంటివి ఉండదు. యునాని మెడిసిన్స్ వాడితే మనం ఉంటుంది నో డౌట్. చాలా మందికి ఉంటది ఏంటంటే, అది 3 months వరకు మేము ఆగాల చేయొద్దా అన్నట్టు ఉంటది. వనమూలికలు ఏవైతే ఉంటాయి కదా, మూలికలు ఉంటాయి, అలాగే ఫ్రూట్స్, సీడ్స్ అవన్నీ డ్రై చేసి దాన్ని శుద్ధి చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని ఇలా హల్వా అంటే ఫామ్ లో ఉంటుందండి, చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఇలాంటిది ఇష్టంగా తింటారండి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తారంటే, శోభన గదిలో పెళ్ళి ఎప్పుడైతే అవుతుందో ఏదంటే స్వీట్ ఇచ్చి అది ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే ఒక రకమైన ఆనందం వస్తుంది బాడీలో అని, జంట కలిసే ముందు అలా చేస్తారనమాట. పాలు కూడా ఇస్తారు, అలా ఇస్తారు. ఇది మీరు డైలీ ఒక చెంచా హల్వా, ఒక పాలు తీస్తే చూడండి ఎలా మేము తీసుకెళ్తున్నాం మీకు. అయితే అలా యునాని మెడిసిన్స్ ఇలా ఉంటాయి, దాంట్లో మళ్ళీ టాబ్లెట్స్, క్యాప్సూల్స్ అవన్నీ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడడం వలన మనకు ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి. ఈ టాబ్లెట్స్ ఫామ్ లో చాలా అంటే మనకు రెస్పాన్స్. ఇవి చూడండి టాబ్లెట్, సిల్వర్ కలర్ కోటెడ్ టాబ్లెట్స్, టైమింగ్ ని మీరు చాలా ఇంక్రీజ్ చేస్తుంది. ½ an hour కూడా చేయొచ్చు, అలా ఉంటుంది. 3 minutes ఎక్కడ, ½ an hour అక్కడ. మన పేషెంట్స్ ఒకసారి వాడిన తర్వాత చాలా రెస్పాన్స్, ఇద్దరు పొందే అవకాశం ఉంటుంది. మీకు మీ బాధ్యత, మీరు ఏంటంటే మీరు మీ పార్ట్నర్ కి మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి. చాలా మంది అడగరు. ఎప్పుడండి అంటే మీకు అడగొచ్చు, మీరు ఒకవేళ ఈ జాకెట్ అంటే మీ వీర్యం వెళ్ళిపోతున్నట్టు మీకు ఒకవేళ కనిపిస్తే మీరు అడగాలి, ఓకేనా మనం ముందుకు పోవచ్చా లేదా. అంటే ఫోర్ ప్లే అదే ఉంటుందండి. దీన్ని అందుకే డివైడ్ చేయాలి, టైం ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదంతా ఇవ్వట్లేదు. చాలా మంది వెళ్తారు. ఇదేంటంటే ఫస్ట్ ఏదైతే ఫోర్ ప్లే ఉంటుంది. ఫోర్ ప్లే అంటే మనము ముద్దు ముచ్చట్లు మాట్లాడడము, ఒక టైం స్పెండ్ చేయడము, చెప్పాలి, ఆ మూడుకి తీసుకురావడం, అది రెడీ చేయాలి. అది పార్ట్ ఆఫ్ ఇది. అంటే ఇది సెక్స్ ఎడ్యుకేషన్ లో వస్తుందండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ప్లే లో స్టార్ట్ చేసాము, మాట్లాడాము. నేను అదే చెప్తుంటాను, ఫోర్ ప్లేలోనే మీరు చెప్పాలి, నీకు కూడా ఇప్పుడు అంటే ఆర్గాజం కానివ్వండి, భావి ప్రాప్తి రావాలి, నీకు రాకపోతే నువ్వు నాకు చెప్పాలి అని చెప్పాలి, మాట్లాడాలి. అయితే ఇది కమ్యూనికేట్ చేసుకుంటే మీ టైమింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మా పేషెంట్స్ అందరికి అదే చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీ టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, యోనిలో ఎప్పుడైతే మీరు అంగాన్ని ప్రవేశిస్తారో అక్కడ నుంచి మీ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు మీ ఫోర్ ప్లే. ఇప్పుడు ఫోర్ ప్లే, దాని తర్వాత ప్లే.
ఓకే ప్లే అయినప్పుడు మీరు అట్లీస్ట్ 20 స్ట్రోక్స్ అన్న కొట్టగలగాలి. ఓకే ఇంకేందంటే అట్లీస్ట్ మినిమం 3 మినిట్స్ ఉండగలగాలి. ఓకే అలా కాకుండా ఇంకా మీరు ఆమెను భావి ప్రాప్తి చెందే వరకు మీరు ఉండగలగాలి. ఓకే ఇవన్నీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌లో వస్తాయి. ఒకవేళ మీరు ఇవన్నీ చేయకపోతే. ఓకే సార్. మీరు మాట్లాడి రెడీ చేసి మీరు చెప్పాలనాలి. ఎప్పుడైతే ఒకవేళ ఆమె లేదు చెప్తదామె, మీరు కమ్యూనికేట్ చేయాలి. ఓకే మీరు అంతా పెట్టాలి. అంతేగాని మీరు వెళ్ళిపోతదని మీరు చిరాకులేసి మీరు అయిపోయింది కదా! నీకు అయితలేదు, నీకేదో ప్రాబ్లమ్ ఉంది. పాపం వాళ్ళకి తెలీదు. నువ్వు అలా ఉంటావు, నువ్వు రెడీ కావు, నువ్వు అది ఇది అని ఏదో ఒక వంక చెప్పేస్తారు. ఓకే ఒకవేళ వాళ్ళకు ఏదైనా పార్ట్నర్ ఉండి అక్రమ సంబంధాలు ఏదో పెట్టుకున్నారంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అరే ఓకే ఇతను సార్. నన్ను చీట్ చేస్తున్నాడు అన్నట్టు వస్తది. ఓకే సార్. అందుకే అలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే చాలా మంది ఉన్నారు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఓకే నేనేమంటానంటే మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి. ఓకే ఇలా ఉంది, నాకు ఇలా మెడిసిన్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ ఉన్నారు, మా Yes. డాక్టర్ ఉన్నారు, నాకు తెలుసు. మీరు షేర్ చేయండి వీడియో. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు నేను చెప్తున్నాను అంటే సిగ్గు అది ఇదని వద్దులు చూడండి. ఏదైనా కలిసి కట్టుగా ఇద్దరు హ్యాపీగా ఉండాలి ఉండాలి. అంటే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ తీసుకోవాలి. రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకోగలిగితే అంతే. సంతోషపడతారు. ఇప్పుడు ఏంటంటే ఊరికే వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉంటది, ఆ మధ్యలో ఉంటది, ఏదో ఒకటి మళ్ళా పిల్లలు అవుతారు, ఇక అది అలాగే ఉండిపోయి ఆర్గజములు తెలియదు, ఓకే సార్. భావి ప్రాప్తి దేని చెప్తారో తెలియదు పాపం పిల్లలు Yes. వాళ్ళకు. అయితే వీళ్ళందరికీ ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మంచి ట్రీట్మెంట్ తీసుకొని మీరు యునాని మందులతో ఈ క్యాప్సూల్ హల్వా, అది షుగర్ ఫ్రీ హల్వా ఉంటుందండి మన ఓకే దగ్గర. సార్. షుగర్ ఫ్రీ అంటే డయాబెటీస్ వాళ్ళకి బెస్ట్ గా పనిచేస్తుంది. డైవర్స్ వాళ్ళకి బెస్ట్ కనిపిస్తుంది. కానీ ఉట్టి హల్వా కాదు, అగైన్ నేను చెప్తుంటాను, కిట్ Yes. వస్తుంది మంచిగా. Okay. అదంతా వాడుతూ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ టైమింగ్ ని మీరు 30 మినిట్స్ వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. ఓకే మీరు చెప్పినట్లు అంటే ఫోర్ ప్లే మరియు అవుట్ ప్లే, ఆఫ్టర్ ప్లే After అని play. చెప్పారు మీరు. ఆఫ్టర్ ప్లే అంటే మనం స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత, అంటే Okay. మీరు వీర్యం వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ వేసి అటు ఇటు వెళ్ళిపోతారు. అది కాకుండా ఓకే అది ఆఫ్టర్ ప్లే. ఆఫ్టర్ ప్లే లో కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ స్పెండ్ చేయాలి. ఓకే ఈ రోజు మంచిగా ఉండే, మనం మంచిగా ఈ రోజు టైం స్పెండ్ చేసాము అంటే, నువ్వు ఇంతకు ముందు కంటే మంచిగా ఉండే, ఇంక నెక్స్ట్ మనం ఇలా ప్లాన్ చేద్దాం, అలా చేద్దాము, మనం మంచిగా దీనికి టైం ఇవ్వాలి. మనము అంటే మనం పిల్లల కొరకు చేస్తున్నాము, ఇంటి కొరకు చేస్తున్నాం, కానీ మనం వాళ్ళకి చేసుకోవడం నచ్చినట్టు పార్ట్నర్ అయితే ఉండాలి అంటారు. నెక్స్ట్ మనం అలా చేద్దాం, ఇలా చేద్దాము, ఏదో ఒకటి వేరే పొజిషన్స్ లో చేద్దాం అన్నట్టు ఇలాంటి విషయాలు మనం మాట్లాడాలి. అది మనకు అవుట్ ప్లే వస్తుంది. అవుట్ Okay. ప్లే లో మనము ఆమెని ప్రేస్ చేయాలి. ఓకే అది అవుట్ ప్లే. మీరు మంచిగా ఉండే, ఈ రోజు నువ్వు మంచిగా అనిపిస్తుంది, అలా ఓకే ఇలాంటి దానికి ఈ మూడిట్లో డివైడ్ చేసి చేయాలండి. ఒక రకమైన రీసెర్చ్ చేశారు. అందులో 20 to 30 మినిట్స్ మనం ఫోర్ ప్లేకి ఇవ్వాలంటారు. ఓకే అలా మేనేజ్ చేసుకుంటూ మన వాతావరణం మంచిగా పెట్టాలి. అలా Okay. అక్కడ పోయే ముందు అంటే మనకు ఒకవేళ చాలా మందికి పార్టీ అంటే మోషన్స్ కానివ్వండి, యూరిన్ కానివ్వండి, ఏదైనా వస్తే, మూత్రం కానివ్వండి వస్తే వాళ్ళు మంచిగా అయ్యి వచ్చేయాలి. ఓకే మంచి బట్టలేసి మంచి వాతావరణం మంచిగా పెట్టుకోవాలి. ఇక అలా చెప్తే చాలా మంది ఏంటంటే, మనకు ఇక్కడ ఉండేది ఇప్పుడున్న అది ఉన్న పరిస్థితిలో సిచ్యువేషన్ లో అందరూ ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఎప్పుడెప్పుడు మీరేమో అలా ఇలా అంటున్నారు. ఏంది ఇది? ఇక్కడ మాకు ఉండేది జాయింట్ ఫ్యామిలీ. అటు పోగానే ఆ పిల్లోడు ఏడుస్తాడు, అటు పోగానే మా అత్తమ్మ పిలుస్తుంది, ఏదో తొందరగా అంటే రాత్రి పూట పోయి తటగట చేసుకొని పోవడం ఇలాంటిది అంటారు. ఇక దానికి నేను ఏం చేయలేనండి. ఏదో ఒకటి మీకు ఎంత చేయగలుగుతారో అంత మీరు టైం చేసి మంచి వాతావరణం చేసుకొని మీరు కలవచ్చు. ఓకే సార్. అంతే. సరే, ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అంటే ఇప్పుడు మన నాంపల్లిలో బిస్మిల్లా క్లినిక్ కి కన్సల్ట్ అవ్వచ్చు మిమ్మల్ని డైరెక్ట్ రావాలంటే. అవునండి. ఇన్ కేస్ అంటే మన ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఆ ఫోన్ నెంబర్ తో మీతో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్. డెఫినెట్లీ సార్. ఆ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దాని మీద కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు డీటెయిల్ గా వివరంగా వాళ్ళు నాతో కనెక్ట్ చేస్తారు. పెయిడ్ కన్సల్టేషన్ ఉంటుందండి. వాళ్ళు కన్సల్టేషన్ ఫీజు అడుగుతారు. ఆ నంబర్ పైన వాళ్ళు వేసేసిన తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళతో. ఒక 15-20 మినిట్స్ కేటాయిస్తాను వాళ్ళకు. ఓకే. వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళ అడ్రస్ తీసుకొని మేము ఇక్కడ నుంచి మెడిసిన్ పంపిస్తాము. కొరియర్ కూడా చేస్తారు. కొరియర్ చేసేస్తాము. ఓకే సార్. ఒకవేళ వాళ్ళు మాట్లాడి ఇక్కడ వచ్చి చూయించుకుంటారంటే కూడా ఇక్కడ రావచ్చు. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డైరెక్ట్లీ. ఓకే. ఇలా మనము మంచి ట్రీట్మెంట్ చేసి సొసైటీలో వీళ్ళు మంచిగా అవుతే ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. అలా చూసారు కదండి మీరు కూడా. సో బిస్మిల్లా క్లినిక్ లో సార్ 24 అవర్స్ అవైలబుల్ లో ఉంటారు. మీరు డైరెక్ట్ గా అంటే ఫోన్ లో కూడా మాట్లాడవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు రాని పరిస్థితుల్లో కొరియర్ కూడా అవకాశం, సదుపాయం ఉంది, పంపిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మీకు ఎవరికైనా సిగరెట్ కానీ మందు కానీ అలవాటు ఉంటే కానీ కంపల్సరీ క్విట్ చేస్తే ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ తగ్గించు అవకాశం 100% ఉంది అని చెప్పి సార్ అంటున్నారు కదా. కంపల్సరీ ట్రై చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.